జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఫిబ్రవరి 23 తారీఖు ఏంటనుకుంటున్నారా? మారేటువంటి గ్రహాలండి. ఇవి ఏ గ్రహమో తెలుసా అండి? కుజగ్రహం. ఈ కుజగ్రహము రాహుతో కలయికతో, అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది. ఈ ఫిబ్రవరి 23 తారీఖు నుంచి ఏప్రిల్ 2 తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది. అందులోనూ రాహుతో పాటు ఉంటుంది. మొదటిగా అధ్యయనంలో, అదే మొదటి భాగంలో, మొదటి వారంలో కూడా షష్టగ్రహ కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో. ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ 2 తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఒక శుభ దృష్టి అశుభ దృష్టి ఇక ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది, వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రావబోతాయి. అలానే మరొక విషయం కూడా ఏంటి అంటే కనుక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవబోతుంది. మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూసినట్లయితే ఎవరెవరి జీవితంలో పెళ్లిళ్ళు చేసుకుంటారా, ఎవరెవరి జీవితంలో అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా, ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి, ఆ తర్వాత బిజినెస్ చేసుకునే వారు విదేశాలకు వెళ్ళే వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఏది ఎప్పటివరకు తెలుసా అండి? ఫిబ్రవరి 23 తారీఖు నుంచి ఏప్రిల్ 2 తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతుల ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా, వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేస్తున్నట్టయితే ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది ద్వాదశ రాశిలో కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 23 తారీఖు నుంచి ఏప్రిల్ 2 తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది, వీళ్ళు సాధించేది ఏమని చూసినట్టయితే కనుక కర్కాటక రాశి వారికి ఇది విదేశీయాన్ని ఖచ్చితంగా కనిపిస్తుందండి. అలానే బ్రోకర్లు నమ్మేసి ఏజెంట్లు నమ్మేసి మోసపోకండి, డబ్బులు ఇచ్చేసి ఇబ్బంది పడేలా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి కాకుండా మీరు ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళేది ఐసిటీ కాల్ చేసేదానికి అయితే కనబడుతుంది. వాట్సాప్ కాల్ అయితే కూడా ఇండియాకి ఫ్రీగానే కనిపిస్తుంది. కాబట్టి అలాంటి కాల్స్ గురించి అయితే కాకుండా మీరు ఫోన్ ఉంటే కన్నా సరిపోతుంది. కాబట్టి మీరు విదేశానికి వెళ్ళే బాగా కనిపిస్తుంది. కాబట్టి చదువుకోవడానికైనా యూనివర్సిటీ సీట్ కోసమైనా జాబ్ కోసమైనా జాబ్ లో గ్రోతింగ్ కోసమైనా అక్కడ ఉండేటువంటి పరిస్థితులకి అయితే మీకు వ్యవస్థ కోసం అయితే మీకు అన్ని రకాల కూడా విదేశాలు చాలా బాగుంది. ప్రయత్నం చేయండి. ఇండిపెండెంట్ గా డబ్బులు ఆలోచన పెట్టుకోకుండా ఇది వాళ్ళకి డబ్బులు ఏమి ఇవ్వకుండా బ్రోకరేజ్ వాళ్ళకి కానీ ఏజెంట్లు కానీ నమ్మకండి. మీరు ఇండిపెండెంట్ గా ప్రయత్నం చేయండి. అలానే ఆరోగ్య సమస్య కూడా కనిపిస్తా ఉంది. ఈ ఆరోగ్య సమస్య వచ్చేసి మీకు ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, బ్రెయిన్ పని చేయకపోవడం, స్ట్రెస్ అవ్వడం లాంటివి బాగా కనిపిస్తుంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. వామ్ వాటర్ తాగండి రోజు కూడా. దాంతో పాటు మీకు పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే, కుజదోషం ఎవరికైనా ఉంది అంటే కనుక వాళ్ళలో ఆ చర్మానికి సంబంధించినటువంటి చర్మ వ్యాధులు వచ్చేలా కనిపిస్తుంది. స్కిన్ ఎలర్జీ అంటారు, స్కిన్ ఎలర్జీ అయితే కనిపిస్తా ఉంది. ప్రతిరోజు మిరియాలు అయితే 2 తినండి పరగడుపున. దాంతో పాటు ఎడ్యుకేషన్ పరంగా మీరు ఇంకేదైనా బయటికి వెళ్ళాలనుకున్నారా? ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మార్చి ఏప్రిల్లో మీరు బయటికి వెళ్ళేదానికి అయితే కనిపిస్తుంది. ఈ కుజు రాహుతో కలిసి ఉండడం వల్ల మీకు మంచి కలిసి వచ్చే రోజులు అని చెప్పొచ్చు. మీకు కలిసి వచ్చే కాలం వస్తుంది అని చెప్పొచ్చు. అన్ని రకాలుగా బాగుంటుంది. మీ ఇంట్లో ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే కూడా అవి నెరవేరుతాయి. పెళ్లి అయిన తర్వాత భార్య భర్తలు విడిగా ఉంటే కూడా మీరు పోయేసి కూర్చొని మాట్లాడితే కనుక అవి కూడా సానుకూల పడేటువంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ఇంకా కూడా అన్ని రకాల రంగాల్లో మీకు బాగుంది. వ్యాపార వృద్ధి కూడా చాలా బాగుంది. కర్కట రాశి మీ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా బాగుంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అలానే కార్లు గట్రా ఏమైనా కొనుక్కునే అనుకుంటే కనుక మార్చిలో కొనుక్కొని మీకు అన్ని రకాల కలిసి వచ్చేదానికి కనిపిస్తుంది. ఇంకా ఏదైనా ఉంటే కూడా చిన్నపాటి పరిహారం చేసుకోండి. పరిహారం చేసుకున్న తర్వాత మీకు అన్ని రకాల అదృష్టాలు కలిసి వస్తాయి. ఇంకేదైనా హాస్పిటల్ రంగంలో ప్రయత్నం చేయాలనుకున్న వారు హాస్పిటల్ రంగంలో కట్టొచ్చు. దాని డయాగ్నోస్టిక్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ కూడా చాలా బాగుంటుంది. ఆ రకంగా ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ కానీ పక్కన వాళ్ళని కానీ ఎదురు వాళ్ళని కానీ పైన వాళ్ళని కానీ కింద వాళ్ళకి కానీ అటు పక్కన ఇటు పక్కన ఎవరిని నమ్మకండి. మీ ఫ్రెండ్స్ అని ఉంటే కనుక వాళ్ళని నమ్మితే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడే వచ్చింది. కాబట్టి మరి అలాంటి నమ్మకుండా ఉంటే సరిపోతుంది. ఇంకా చిన్నపాటి పరిహారం చేసిన అదృష్టం లేదానికైతే ఆ ఆలోచన ఉంటుంది. కానీ ఈ రాశి వారైతే కనుక ఖచ్చితంగా ఇలాంటి పరిహారం ఒకటి చేసుకున్నట్లయితే మనం అనుకున్నట్టుగా మీలో ఉన్నటువంటి దోషాలే కావచ్చు, ఈ యొక్క రాహు కేతువుది, దాంతోపాటు కుజునిది, ఈ దోషాలు ఎవరికైతే ఉన్నాయో వారు ఎక్కువగా ఇలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా అన్ని రకాల సానుకూలమైనటువంటి వాతావరణం అయితే మీకు లభ్యపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిహారం అయితే మీకోసం. ఎవరి జాతకంలో అయినా సరే రాహుకేతు దోషం ఉంది అనుకున్నప్పుడు ఈ యొక్క రాహు కుజుడితో పాటు కుజుడు రాహుతో పాటు సంచరించేటప్పుడు, అది కూడా కుంభరాశిలో సంచరించేటప్పుడు ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవాలి. అది ఏమిటో తెలుసా అండి? ఉలవలు ఒక 1/4 కిలో, గోధుమలు ఒక 1/4 కిలో,
పచ్చ పెసలు ఒక పావు కిలో, అలానే కందులు ఒక పావు కిలో, ఇవన్నీ కూడా తీసుకొని మీరు నైట్ పనుకునేటప్పుడు మీ వద్ద పెట్టుకొని పనుకోవాలి. అంటే మీ తల దగ్గర కావచ్చు, మీ పక్కన కావచ్చు పెట్టుకొని పనుకోవాలి. తెల్లవారి లేచిన తర్వాత ఇది మీరు మంగళవారం నైట్ చేయాలి. తెల్లవారి లేచిన తర్వాత అవన్నీ కూడా మీకు సమీప దూరంలో ఎక్కడైనా ఇవి నవగ్రహాలుంటాయి. ఆ నవగ్రహాల దగ్గరికి తీసుకొని వెళ్లి, నవగ్రహాల చుట్టూతా 11 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ, ఈ యొక్క మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ తీసుకున్నటువంటియన్నీ కూడా వాటి మీద అభిషేకం చేసుకోవాలి. దాని ద్వారా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా చిటికలో పటాపంచలైపోయి, మీకు వివాహాలు ప్రాప్తి పొందుతుంది. విదేశానికి శుభప్రదంగా ఎళ్ళేదానికి ఉంటుంది. ఆర్థిక స్థితిగతులన్నీ కూడా మెరుగవుతాయి. అలానే మరొక పరిహారం. పెసర గుగ్గిళ్ళు ఉంటాయి. పెసలుంటాయి గదా! అవి గుగ్గిళ్ళు, గుడాలు వండాలి. ఆ పెసలు గుడాలుగా వండి, ఒక కిలోంబావు సుమారుగా వండి, దాంట్లో కొబ్బరి పౌడర్ ఉంటది. ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్‌ని కలిపేసి, దాంట్లో బెల్లం లేదా షుగరు కలపాలి. ఆ కలిపినేసినటువంటిది నైవేద్యం ఏదైతే ఉందో, ఇది ఆలయంలో ఎక్కడ రాముల వారి ఆలయంలో కానీ, కృష్ణ ఆలయంలో కానీ, ఎక్కడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో కానీ, దీన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆ నైవేద్యాన్ని ఇరువురికి కూడా మీరు ప్రసాదం కింద తీసుకోవడం వలన, ఇవ్వడం వలన కూడా దీని వలన మీకు అన్ని రకాల గ్రహ దోషాలు కూడా పటాపంచలైపోయి, మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. అలానే ఈ రాసుల వారికి ఈ చిన్న పరిహారం అయితే గనక ఖచ్చితంగా మీకోసం. ఏమిటంటే గనక మీకు కుజు దోషం, రాహుకేతు దోషం ఏమైనా ఉందా? అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు, ఒడ్ల మీద కావచ్చు, గట్ల మీద కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, నర్సరీ నుంచి తెచ్చుకొచ్చే మొక్కలు కావచ్చు, మీరు అపార్ట్మెంట్‌లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఏమిటనుకుంటున్నారా? అరటి మొక్క. ఈ అరటి మొక్క గాని, అంటు గాని ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని, దానికి ఒక పసుపు తాడు అది ఎట్లాగా కావాలి అంటే గనక ఆడవారైనా, మగవారైనా సరే. ఒక తెల్లని దారం, మిషన్ దారం ఉంటుంది కదా! అది తీసుకొచ్చుకోవాలి. అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో బొటనవేలు, కాలి బొటనవేలు దగ్గర నుంచి తల వరకి కూడా ఇలాగ కొలుచుకోండి. పోగులు పోయండి. ఆ పోగులు 9 ఉండాలి. 9 పోగులు పోసి, దానికి పసుపు, గంధం, కుంకుమ రాయండి. రాసిన తర్వాత ఆ దారానికి 7 ముళ్ళు వేయండి. 7 ముళ్ళు వేసిన తర్వాత దానికి ఒక పసుపు కొమ్ము కట్టండి. దానికి ఒక తమలపాకు కట్టండి. దానికి ఒక మామిడాకు కట్టండి. ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్లి ఆ ఒక గురువారం రోజు కానీ, మంగళవారం రోజు గాని చేయాలిది. ఇది ఎప్పుడు ఏప్రిల్ 2 తారీఖులోపు చేయండి. ఇది తీసుకొని వెళ్లి ఆ అరటి కొమ్మకి, అరటి మొక్కకి కట్టేసేయండి. 3 ముళ్ళు వేసేసేయండి. వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పటాపంచలైపోవాలి. ఉపశమనం లభించాలి అని మొక్కుకోండి. తర్వాత ఒక ముగ్గురికి అదే రోజున టిఫిన్సో, భోజనమో పెట్టండి. ఇది అయిన తర్వాత చెట్టు తీసుకెళ్ళి మరుసటి రోజు ఒక నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో గాని స్థాపించండి. మీ పొలాలుంటే పొలాల్లో స్థాపించండి. ఈ 2 లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి. తీసుకొని వెళ్లి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి. ఆ కుండీతో సహా పారేడు నీటిలో వేయండి. ఇలా చేయడం ద్వారా కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలస్త్ర దోషం, దాంట్లో కూడా రాహుకేతు దోషం, భార్యాభర్త దూరమైన, పెళ్ళైన తర్వాత దూరమైన, పెళ్లి కావట్లేదనుకున్నా, ఎంగేజ్‌మెంట్‌లో సంబంధాలు ఆగిపోయినా, దగ్గర దగ్గర సంబంధాలు పోయినా కూడా ఈ యొక్క పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది. అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టలో దీపారాధన చేసి 2 ఒత్తులేసి, ఆవు నెయ్యితో దీపారాధన చేసి నీటిలో వదలండి. మనం కార్తీక మాసంలో వదులుతాం కదా! అలాగా నీటిలో వదలండి. ఎక్కడైనా చెరువు, కుంట లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి గాబులు ఇట్లా బకెట్‌లో నీళ్లు పట్టి దాంట్లో వదలండి. కొండెక్కేదా దాన్ని అలా వదిలేసేసేయండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఇలా పటాపంచలైపోతాయి. ఈ ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులవ్వండి.